హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం టేస్టీగా దొండకాయ పచ్చడి అయితే చేసుకుందాం. దానికి ముందుగా దొండకాయలు తీసుకొని 4-5 తుంపి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. దాని తర్వాత 2 టమాటాలను అయితే పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని చిన్న చింతపండు యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దొండకాయలు అనేది బాగా మగ్గించుకోండి. దొండకాయలు అనేది ఈ విధంగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారా మిక్సీ జార్లో దొండకాయలు అన్నీ వేసుకొని 4-5 వెల్లుల్లి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని పచ్చడి అనేది ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. దాని తర్వాత మనం తాలింపు అయితే వేసుకుందాం. దానికి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపులు అయితే వేసుకోండి. తాలింపులు బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పచ్చడిని అయితే యాడ్ చేసుకొని 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. అంతే అండి, దొండకాయ పచ్చడి అయితే రెడీ. వేడివేడిగా ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరుగా ట్రై చేయండి. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.